లాస్ట్ మార్చ్ ఎండ్లో చేసాము, March 30th and 31st with the fashion show continued by అనమాట. ఇది మా సెకండ్ టైం. వీఆర్ కమింగ్ బ్యాక్ with 3 months gap with 16 new designers, like with new products, more of traditional and Indo-Western style and designer pieces. అన్ని రకాలు ఉన్నాయి, sarees, dresses, kurtis, accessories and all. Like you can say like one regular exhibition kind of a thing in Taj Krishna, but with new designers, with new designs, a new fashion to Hyderabad. We expect a very good crowd in our exhibition. So we have some new designers coming from all over the places, from Bangalore, Mumbai, Kashmir, Karachi, maybe Bangalore, Chennai, Hyderabad నుంచి కొంతమంది ఉన్నారు. సో అట్లా మరీ కాస్ట్లీ కాకుండా విత్ అన్ ఎఫర్డబుల్ ట్యాగ్ లైన్ మా బేస్ అనమాట. How many stalls you are conducting? 60 stalls అండి. Who is the exhibitors? How did you can find that about exhibitors? Exhibitors, some exhibitors will be the repeated exhibitors అండి. ఇది మా ఒక షో సక్సెస్ అయితే ఇది బాగా జరిగింది అన్న దాంతో ఇంకొక కొత్త మనకు తెలియని వాళ్ళు కొంతమంది వస్తారనమాట. యూజువల్లీ వచ్చి బుక్ చేసుకుంటారు స్టాల్స్. అట్లా కొత్త వాళ్ళని హంటింగ్లో ఉంటాం. ఎప్పుడు సగం మంది ఓల్డ్ వాళ్ళని ఉంచుతాం, సగం మంది ఎప్పుడు రిపీటెడ్గా ఉండే కొంతమంది ఎగ్జిబిటర్స్ ఉంటారు. వీ కాంట్ ఇగ్నోర్ దెమ్ బికాస్ వాళ్ళ ప్రోడక్ట్ ఇక్కడ హైదరాబాద్లో సింక్ అయిపోయి ఉందన్నమాట. లైక్ రాగానే ఎక్కడుంది వాళ్ళ స్టాల్ అని ఎత్తుక్కునే ఇది అయిపోయింది వాళ్ళదే. కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు, దే గెటింగ్ ఇంట్రడ్యూస్ టు ద మార్కెట్. Maybe with I told them very clearly there should be a very good tagline. Don't get something very costly and don't expect them to buy in it. Means a minimum range. Frankly, 500-1000 రూపాయలు కూడా ఉంటాయండి పీసెస్. There are so many shops who sell for 500 rupees a kurti. చీర కూడా 500 రూపాయల చీరలు కూడా ఉంటాయి. తాజ్ కృష్ణ అనగానే అందరూ 7-star హోటల్ లైక్ అన్నీ కాస్ట్లీ ఉంటాయి. అన్నీ కాస్ట్లీ ఉండాల్సిన అవసరం లేదండి. మంచి స్టాల్స్లో మంచి మంచి ప్రోడక్ట్స్ కూడా చాలా తక్కువ రేట్లకి అవైలబిలిటీలో ఉన్నాయి ఈరోజు. కాంపిటీషన్ పెరిగింది మార్కెట్లో, సో మంచి ట్యాగ్స్తో వస్తున్నాయి ఇప్పుడు. డిజైనర్ పీసెస్ ఆర్ డిజైనర్ పీసెస్. దేర్ ఆర్ సమ్ షోస్ విత్ ద డిజైనర్ పీసెస్. వీఆర్ కమింగ్ with a very good tags అనమాట, లైక్ affordable tags for middle class, upper middle class, rich families. So what about your previous experience, like in this last time you last exhibition చాలా బాగా జరిగిందండి. In spite of being India Pakistan match, we didn't expect that much of crowd in our exhibition. Still we have done a very good show అనమాట. So approximately how many visitors they can visit? We expected frankly మేము 500-1000 మంది వాళ్ళు వస్తే అప్పో చాలా ఎక్కువ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అని చాలా భయపడ్డాము. బట్ 2000 మంది వచ్చి మమ్మల్ని అసలు చాలా ఇంప్రెస్ చేసింది హైదరాబాద్. సో మేము ఏంటంటే విశాఖపట్నం, విజయవాడ ఈ అన్ని ప్లేసెస్ చేస్తే ఇప్పుడు నేను రీసెంట్గా జూలైలో US కంప్లీట్ చేసుకుని ఇప్పుడే వచ్చాను నేను. వితిన్ 15 days ఐఎమ్ డూయింగ్ హైదరాబాద్. సో దీనికి ఇమీడియట్ బ్యాక్ టు బ్యాక్ వీఆర్ డూయింగ్ ఇన్ విశాఖపట్నం. విశాఖపట్నం అవ్వగానే వీఆర్ డూయింగ్ ఇమీడియట్లీ ఇన్ విజయవాడ September 1st week. అవ్వగానే October ఐఎమ్ ఇన్ US again. Like it's a rotation na exhibitions అనేది rotation, like keep moving from one place to another place. Okay, మీరు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేశారని చెప్పేసి దే మెన్షన్ ఇన్ ప్రెస్ నోట్. వాట్ ఇస్ దట్స్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ సంథింగ్ అండి. ఇప్పుడు మేము ఐఎమ్ ఏ డిజైనర్. ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ ఎ డిజైనర్, కిడ్స్ వేర్ డిజైనర్. సో నాకు ఇంకా ఇప్పటికీ నా బొటిక్ అట్లాగే ఉంది. సో దే ఆర్ సో మెనీ వర్కర్స్ హు ఆర్ వర్కింగ్ అండర్. సో ఇన్ హైదరాబాద్, విజయవాడ, దే సో మెనీ ప్లేసెస్ వి హైర్ దెమ్. లైక్ ఒక వర్కర్ని తీసుకొచ్చి మా ఆఫీస్లో కూర్చోబెట్టే వర్క్ ఇవ్వక్కర్లేదు. ఒక చిన్న జాబ్ వర్క్ కింద ఇచ్చిన అది వర్కే అనమాట. సో వీ గెట్ అవర్ వర్క్ డన్ ఫ్రమ్ సో మెనీ ప్లేసెస్ అనమాట. ప్రింటింగ్ ఫ్రమ్ హైదరాబాద్ వీ గెట్ ఇట్ డన్. మొన్నటిదాకా నా బొటిక్లోనే నేను ప్రింటింగ్ ఉంది, ఇప్పుడు నేను తీసేసాను. నాకున్న బిజీ షెడ్యూల్లో నేను చేయలేకపోతున్నాను. సో వీ జాబ్ వర్క్ చేసుకుంటూ వాళ్ళకి ఇస్తున్నాం పీసెస్. స్టిచ్చింగ్ కొన్ని పీసెస్ బెంగళూరు నుంచి అవి వస్తాయి, కొన్ని మా బొటిక్లో తయారవుతూ ఉంటాయి. ట్రెడిషనల్ క్లోతింగ్ అంతా ఓన్లీ నేను కూర్చొని డిజైన్ చేసుకుంటా, నా దాంట్లోనే తయారవుతాయి. నేను బయటకి ఎవరికి ఇవ్వను అసలు కుట్టడానికి కూడా.
అన్ని రేట్లలోనూ మనకు ట్రెడిషనల్ ఉట్టుపడేటట్టు ఉండాలన్నమాట. యూఎస్ వెళ్ళాను అంటే నాకు సేల్ అయ్యేది ఒక కుర్తీ ఎంత కంఫర్టబుల్గా వెళ్తుందో ఒక లంగా ఓణి కూడా నేను అంతే కంఫర్టబుల్గా అమ్ముతాను. ఈసారి చెప్పాలంటే నా హైలైట్ లంగా ఓణిలో లంగా జాకెట్లు నేను ఎక్కువ అమ్ముకొచ్చింది అమెరికా వెళ్ళి అదే. సో వీఆర్ హ్యాపీ లైక్ our traditions are still alive in all the places. So what about the expectation from second and third you are conducting exhibition? We are hoping for the best, Andy. Let us see how Hyderabadi people are going to support us. Thank you, ma'am. Thank you.